అందరికీ నమస్కారం. నేను సయ్యద్ షా జైనుల్ ఆబిదీన్ మొహమ్మదుల్ హుసైనీ చిస్తీల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు అల్ మారూఫ్ సయ్యద్ మున్నా పాషా 11వ ధర్మకర్త ముతవల్లి శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలంలో వెలిసిన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 322వ ఉరూస్ కార్యక్రమం జరపబడును. ఆ కార్యక్రమం ఈ విధంగా జరగడం జరిగింది. ఇదే నెల అనగా ఏప్రిల్ 28/4/26 నుండి 2/5/26కు 5 రోజులు చాలా ఘనంగా ఈ ఉరుస్ షరీఫ్ కార్యక్రమం జరుగును. 28వ తారీఖు 28/4/26 అనగా మంగళవారము 5 గంటల నమాజ్ అసర్ నమాజ్ తర్వాత మన అందరు వంశస్థులు ఫకీర్ సాబులు అందరూ కలిసి గుసుల్ అని చెప్పి ఫాతిహాని అవన్నీ జరిగి ఆ రోజు నుంచి ఉరుచు ప్రారంభమవును. అదేవిధంగా 29/4/26 అనగా బుధవారము గంధ కార్యక్రమం ఉంది. సాయంత్రం 5 గంటలకు అందరూ ఫకీర్ సాబులను మన వంశస్థులు పీఠాధిపతి అందరూ కలిసి ఫకీర్ సాబులను తీసుకువచ్చి వాళ్లకు ఈ ఉరుచు కార్యక్రమం కోసం దర్గాలో అనుమతింపబడును. ఆ రోజు 29/4/26 అనగా బుధవారము ఫకీర్ సాబులు వచ్చిన తర్వాత సాయంత్రం వల్ల కార్యక్రమం అయిన తర్వాత రాత్రి 2 గంటలకు జెండా వందనం చేయను. జెండా ఎక్కబడును. జెండా ఎక్కిన తర్వాత నుండి రాత్రి 3 గంటల నుండి గంధ కార్యక్రమము ప్రారంభం జరుగును. పొద్దున ఫజర్ నమాజ్ కన్నా ముందు అందరూ వంశస్థులు పీఠాధిపతులు వేరే వేరే దర్గా నుంచి వచ్చిన పీఠాధిపతులు అందరూ కలిసి ఫకీర్ సాబులు అందరూ కలిసి మన శిష్యులు అందరూ కలిసి గంధ కార్యక్రమం జరుగును. గంధమైన మరుసటి నుంచి అనగా 30వ తారీఖు ఇదే నెల గురువారము ఉరుచు దినమంతా శిష్యులు భక్తులు అందరూ వచ్చి తాత దర్శనం తీసుకుని తమ మొక్కుబడులు తీర్చుకోను. అయిన తర్వాత అదే రోజు రాత్రి అనగా గురువారం రాత్రి మన హైదరాబాద్ వాళ్ళతో ఖవాలీ ప్రోగ్రాం ఉంది. మరుసటి రోజు అనగా 1వ తారీఖు మే 1వ తారీఖు మన సఫరా కార్యక్రమం ఇది అందరూ ఫకీర్ సాబులందరూ కలిసి వంశస్థులు కలిసి అన్నదాన కార్యక్రమం చేయబడును. అయిన తర్వాత సాయంత్రం 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మనకు ఇంత ప్రఖ్యాత ఈ కౌతాలం ఈరోజు ప్రఖ్యాత గంచిందంటే కాదర్లింగ స్వామి ఆశీర్వాదంతో ఆయన 10వ పీఠాధిపతి సయ్యద్ షా సాహెబ్ పీర్ మొహమ్మదుల్ హుసైనీ అల్మారు సయ్యద్ సానీ కాదర్లింగ అని చెప్పి పేరు ప్రఖ్యాతగాంచి ఆయన కురుగోడులో ఆయన సమాధి ఉంది. అక్కడ 4 సంవత్సరాల ఆయన కృషి వల్ల ఇంత పేరుగా ఉంది. ఆయన ఇన్ని తాత కోసం తనంతకు తాను అంత త్యాగం చేసినందుకు ఆయన జ్ఞాపకార్థము ఆయన ఏ రూమ్లో కూర్చుని మాకు ప్రవక్త గురించి ఇస్లాం గురించి
మానవ సేవ మాధవ సేవ అని చెప్పి ఇవన్నీ మనకు చెప్తుండే. ఆయన జ్ఞాపకార్థము ఆయన రూమ్లోనే 1వ తారీఖు అనగా శుక్రవారం 5 గంటల తర్వాత అందరు వంశస్థులు ఫకీర్ సాబ్ అందరూ కలిసి ఆయన పేరు మీద ఫాతిమా చేసి ఒక జెండా కార్యక్రమం జరపబడును. 2వ తారీఖు అనగా శనివారము 2/5/26 ముగింపు కార్యక్రమం జరుగును. పొద్దున ఫజర్ నమాజ్ తర్వాత వంశస్థులు అందరు ఫకీర్ సాబ్ అందరూ కలిసి ఫాతిహా అయిన తర్వాత ఫకీర్ సాబ్ వాళ్ళకు ముగింపు కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళకు తిరిగి వెళ్ళడానికి అనుమతింపబడును. అందరూ వంశస్థులు కలిసి పీఠాధిపతి ఆయన అనుమతితో వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి ముగింపు కార్యక్రమం అంతా జరిగి ఇక్కడ నుంచి వాళ్ళు మన తాత అయిన హజరత్ ఖాజా బందనవాజ్ గేసుదరాజ్ గుల్బర్గాలో వెలిసిన ఆయన ఉరుసు కోసం మొత్తం ఫకీర్ సాబులు వాళ్ళు ఇక్కడ నుంచి ఈ మా కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళు ఆ తాత గంధం కోసం అక్కడ వెళ్ళిపోను. నేను ఈ కౌతాలం మండలంలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, గ్రామ పంచాయతీ వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇక్కడ లోకల్ ఉన్న జర్నలిస్ట్ అందరికీ వాళ్ళు కూడా మద్దతు కావాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరాలు వాళ్ళు మద్దతు చేస్తారు. ప్రతి సంవత్సరాలకు ఈ సంవత్సరం కూడా వాళ్ళు తమ వంతు మద్దతు చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వచ్చే శిష్యులందరికీ, భక్తులందరికీ మనతోటి మనము వాళ్ళ అవసరం బట్టి ఏమేం కావాలో నీళ్ళ వ్యవస్థ, 5 రోజులు అన్నదాన కార్యక్రమము, నీళ్లు ప్రతి ఒక్కటి వ్యవస్థ మేము చేస్తున్నాము. తాతతో ఆశీర్వాదం తీసుకుని అందరూ వచ్చి తాత ఆశీర్వాదం పొంది మేము కూడా ఈ వ్యవస్థలో అట్లాంటి ఏమి రాకుండా, ఏం కష్టాలు రాకుండా మంచిగా జరిగి ఆయన అందరూ భక్తులు వచ్చే అందరికీ అందరూ బాగా జరగాలని మేము ఆశిస్తున్నాము. దీని అంతటికి మాకు ఎంఏ న్యూస్, మలిక్ వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండాలని చెప్పి దీనికి కోఆపరేట్ చేసిన ఎంఏ న్యూస్, మలిక్కు మరియు లోకల్ జర్నల్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.